బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ్టి నుంచి వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం బలపడి మరో 4 రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా మనకు చల్లటి వాతావరణం కనిపిస్తా ఉంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదవుతా ఉంది. ఇక ఈ రోజు ఉదయం కూడా చూసాము, పలు ప్రాంతాల్లో మనకు తేలికపాటి జల్లులు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ లో కూడా మనకు డ్రిజిలింగ్ అనేది కనిపించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాల్లో మనకు వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. మరి ఇదే వెదర్ అప్డేట్ కి సంబంధించి మనతో పాటు చెప్పడానికి అయితే ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దాంతో పాటు మరో అల్పపీడనం ఏర్పడింది, అది తుఫాన్ గా మారే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది గుర్తించబడింది. ఈరోజు అది ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే క్రమేపీ దీని యొక్క తీవ్రత అనేది రానున్న 3 రోజుల్లో కూడా తీవ్రత పెంచుకుని వాయుగుండంగా మారే అవకాశం, అల్పపీడనం నుంచి వాయుగుండంగాను తర్వాత తుఫాన్గాను కూడా మారే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉంది. రానున్న 11వ తారీఖు కల్లా కూడా శ్రీలంక, అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు రీజన్ దగ్గరలో ఇది తీరాన్ని తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీని ప్రభావం వల్ల రానున్న 3 రోజులు కూడా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు అనేవి కూడా గుర్తించబడడం చూసాము. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే మెదక్లో 6 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనం చూస్తున్నామో రాడార్ కి సంబంధించి శాటిలైట్ లో కొంచెం క్లౌడీ కండిషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తా ఉన్నాయి ప్రజెంట్ ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మెదక్లో కూడా తేలికపాటి వర్షం అనేది ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం, అలాగే చూసుకున్నట్లయితే సిద్దిపేట, అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా నార్త్ అలాగే ఉత్తర తెలంగాణ, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణ, కొన్ని మధ్యస్థంగా ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ రోజు రేపు రాగల 3 రోజులు కూడా ఈ యొక్క తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే క్లౌడీ కండిషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. డ్రిజిలింగ్, తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది కదా. సో ఇటు చలికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే గత వారం రోజుల నుంచి కూడా మనకు చలి తీవ్రత అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గత 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఇవి కూడా చాలా చోట్ల ఓవరాల్ తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే అటు ఉత్తర తెలంగాణ కానీ ఇటు దక్షిణ తెలంగాణ కానీ ఓవరాల్గా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే 4 డిగ్రీలు, కొన్ని చోట్ల 5 డిగ్రీలు, కొన్ని చోట్ల అధికంగాను కూడా నమోదవడం ఉన్నాయి. దీనివల్ల మనకి చలి తీవ్రత కానీ చలి ప్రభావం అనేది కూడా చాలా కమేపీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే క్లౌడీ కండిషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. డ్రిజిలింగ్, తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది కదా. సో ఇటు చలికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే గత వారం రోజుల నుంచి కూడా మనకు చలి తీవ్రత అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గత 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఇవి కూడా చాలా చోట్ల ఓవరాల్ తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే అటు ఉత్తర తెలంగాణ కానీ ఇటు దక్షిణ తెలంగాణ కానీ ఓవరాల్గా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే 4 డిగ్రీలు, కొన్ని చోట్ల 5 డిగ్రీలు, కొన్ని చోట్ల అధికంగాను కూడా నమోదవడం ఉన్నాయి. దీనివల్ల మనకి చలి తీవ్రత కానీ చలి ప్రభావం అనేది కూడా చాలా కమేపీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఓకే సార్, రాబోయే రోజుల్లో కూడా మనకు చలి ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం రానున్న వారం రోజులు కూడా చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క చలి తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సో చూస్తూ ఉన్నాగా ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏదైతే మనకు ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతుందో అల్పపీడనంగా ఈ రోజు గుర్తించబడింది. సో ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఆ వాయుగుండం కూడా మనకు తుఫాన్ గా దాదాపు 11, 12వ తారీఖు వరకు అయితే తుఫాన్ గా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఏవైతే మనం మెయిన్ గా చూసుకున్నట్టయితే శాటిలైట్ కి సంబంధించి కూడా మనం చూసుకుంటా ఉన్నాం కదా. ఇప్పటికే వీటికి సంబంధించి అయితే మనకు మేఘాలు అయితే పలు ప్రాంతాల్లో నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, కామారెడ్డి, కరీంనగర్, దాంతోపాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సో రంగారెడ్డి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే మనకు డ్రిజిలింగ్ అనేది అయితే కనిపిస్తా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ లో కూడా మనకు తేలికపాటి నుంచి అయితే వర్షాలు కనిపించే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అల్పపీడనం కారణంగా కూడా వచ్చే 3 రోజులు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే ప్రజెంట్ చెప్పుకుంటున్నామో అల్పపీడనము అది బలపడి వాయుగుండం కాస్త తుఫాన్ గా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు 11వ తారీఖు కూడా మనకు తుఫాన్ గా మారినా కూడా తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదని చెప్పేసి తమిళనాడు, చెన్నై ప్రాంతాలకైతే ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.